మాత్రమే. బట్ సాయి రూప్ హిమ్సెల్ఫ్ నాతో లైవ్లో ఉన్నారు ఇప్పుడు. మనం సాయి రూప్ గారితో మాట్లాడదాం. సాయి రూప్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వేరే నెగిటివ్గా అనుకోవద్దు మీరు. మీ చదువు కానీ మీ ప్రొఫెషన్ కానీ ఏంటి అసలు? ఏ ఊరు, ఎక్కడ? నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది ఎడ్యుకేషన్ అంతా ఒంగోలు. అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ కూడా నేను విజ్ఞాన్ యూనివర్సిటీలో మా రత్తయ్య గారి కాలేజ్ లో చేశాను. వడ్లమూడిలో నాకు వడ్లమూడి విజ్ఞాన్ కాలేజ్ రత్తయ్య గారిది. ఓకే. సో ఫ్రమ్ దేర్ నాకు ఆన్ క్యాంపస్ లోనే జాబ్ వచ్చింది. నేను లాస్ట్ 5.5 years నుంచి నేను ఒక కార్పొరేట్ కంపెనీకి మంచి పొజిషన్ లో విత్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ నాకు సరిపోయేటట్టు నేను జాబ్ చేసుకుంటూ వెళ్తున్నాను సార్. దిస్ ఈజ్ మై యాక్టివ్ ప్రొఫెషన్. ఓకే. సో బాగుంది. అంటే మీ కెరియర్ కానీ మీరు చదువుకున్న యూనివర్సిటీ అంతా వెరీ నైస్ ట్రాక్. కానీ మీకు ఈ ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఉన్నారా మీరు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే హార్డ్ కోర్ ఫ్యానా మీరు ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి? అంటే సార్ ఇది చెప్తే కొంచెం అతిశయోక్తిగా ఉంటది. చిన్నప్పుడు సాంబా సినిమా వచ్చేది. నా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు అవును గుర్తుంది నాకు. నాకు నా కులం గోత్రం ఏం తెలియని వయసులోనే ఆయన సినిమాలు చూసి ఇలా సోఫా కొట్టి ఇలా సాంబా అని పెట్టుకునేవాళ్ళు. ఆ వయసు నుంచి వస్తేనే అభిమానం ఇవాళ ఇంత సెల్ఫ్లెస్ గా చేయగలం సార్. ఇదేదో మధ్యలో ఆయన ఏదో హిట్లు కొట్టేశారు, ఆయన చాలా ఫేమ్ లోకి వచ్చేసారు, లైమ్ లైట్ లోకి వచ్చేసారు అనుకుంటే ఇది రాదు సార్. ఇన్ని సంవత్సరాలుగా చేయలేము. అంటే ఏదో చేస్తాము, కన్సిస్టెన్సీ ఉండదు, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మధ్యలో ఆగుతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానం కాబట్టి ఇది సెల్ఫ్లెస్ అయిపోయింది సార్. ఇక నరనరాల్లో ఉండిపోయింది. లేదు, అభిమానం అంటే అలాగే వస్తుంది, చిన్నప్పటి నుంచి వచ్చేది. దానికి కులగోత్రాలు ఉండవు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన అభిమానుల్లో కులాలు ఉంటాయా? అందరూ ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. సో అది ఇష్యూ కాదు ఇక్కడ. అయితే మీరు ఏదైనా అభిమాన సంఘాల్లో ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారా, లేక ఇండివిజువల్గా ఎన్టీఆర్ అభిమానిగా ఉంటూ ఇప్పుడు రా ఎన్టీఆర్ అనే దాన్ని ఏర్పాటు చేశారా? సార్ కోవిడ్ రానంత వరకు మేము ఎప్పుడూ కూడా ఎటువంటి అభిమాన సంఘంలో నేను లేను. నా చదువు నాకు ఉండేది హీరో గారి సినిమా రిలీజ్ అయితే ఆ సెలబ్రేషన్, ఆ వైబ్, ఆయన గురించి మనకున్న చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం పెట్టుకోవడం తప్పించి ఎటువంటి అధికారికంగా ఎటువంటి సేవా సంఘాల్లో నేను రిజిస్టర్ అయ్యి లేను. ఒక్కసారి కోవిడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఒకటి అనుకున్నాం, ఇంత ఖాళీ టైంలో మనకి నచ్చిన ఒక మనిషి గురించి మనం ఏదైనా చేద్దాం. సో ఇనిషియల్ గా సేవ అనేది కాదు సార్, ఇనిషియల్ గా సేవ అని అనుకోలేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఏదో ఇంత దూరం వచ్చింది కదా మేము సేవ కోసం మొదలు పెట్టామని అక్కడ చెప్పం, ఇలాంటి స్టేట్మెంట్ వద్దు. జెన్యూన్ గా ఒక ఫ్యాన్ క్లబ్ గా స్టార్ట్ చేశాం. ఈ ఎందుకు అలా వచ్చిందో తెలియదు, దేవుడిని అనేవో తెలియదు. ఓపెన్ చేసిన వెంటనే ఫాలోవర్స్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యారు, ఆ పేరుకి అట్రాక్ట్ అయ్యారో తెలియదు. మా ఎడిట్స్, మా నుంచి వచ్చే వీడియో కంటెంట్స్ అన్ని వన్ బై వన్ జనాలు లైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఇది ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ అయ్యి దీనికి కొంతమంది దీన్ని ఎండోర్స్మెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక రోజు ఆలోచించాం. ఇది కూడా 2020 జూన్ 25 మొదలు పెట్టాము. 2020 నవంబర్ లో ఒక ప్రకటన వదిలాం. ఈ పవర్ ని, ఫ్యాన్ అనే పవర్ ని మనం ఏదైనా మంచికి వాడదాం. ఎందుకంటే అది మా హీరో గారే చెప్పారు సార్. ఎక్కడో 2016 ఆగస్టు 12 జనతా గారి ఆడియో ఫంక్షన్ లోనే మంచి చేయండి, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడండి అని చెప్పారు. అదే నిదానంగా తీసుకొని నినాదంగా మేము నవంబర్ 1 ఒక ప్రెస్ స్టేట్మెంట్ వదిలాం, 1 or 2 ఎప్పుడు 6 ఏళ్ల క్రితం. ఇక్కడ నుంచి మాకున్న టీం, ఇప్పుడు ఎవరైతే ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారో మేము ఒక టీం ఫామ్ చేసుకొని సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం మా ఎజెండా అని. అంటే ఆల్రెడీ మీకు ఒక టీము, మీకు ఒక బేస్, అంటే దాన్ని ఏమంటారు, సబ్స్క్రైబర్ బేస్ అనుకుంటారో లేదా ఫ్యాన్ బేసో, మీ రా ఎన్టీఆర్ అనే దానికి ఒక బేస్ తయారైందా? అలాగే ఒక టీం కూడా ఫామ్ అయ్యారా మీరు? ఉంది సార్. అంటే అప్పుడు దాన్ని మెల్లగా ఫస్ట్ లో ఏం టీం లేదు సార్, ఒక 2-3 అనుకున్నాం, స్టార్ట్ చేసాం. దాన్ని అలా జనాలు లైక్ చేస్తున్నారు మన కంటెంట్ అనుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి సర్వీస్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఒక టీం, ఒక 5 to 6 members అలా ఫామ్ అయ్యి మేము ఏం చేసామంటే మా ఫస్ట్ ప్రోగ్రామ్ కి తాలూకా సంబంధించిన పోస్టరే రాజీవ్ కనకాల గారు లాంచ్ చేశారు హైదరాబాద్ లో. సో అది చాలా బిగ్ పోస్టర్ తీసుకెళ్ళాం. 50 ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నదాన కార్యక్రమం. ఎప్పుడు జనవరి 18వ తారీఖు 2021 స్వర్గీయ